హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో ఎటైనా బయటికి వెళ్ళొచ్చామనుకోండి, చల్లని కూల్ లస్సీ తాగాలనిపిస్తుంది కదా. ఆ లస్సీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో దీంట్లో నేను 2 రకాలుగా చూపిస్తానండి. ఒకటి వచ్చేసి స్వీట్ లస్సీ చూపిస్తాను, నెక్స్ట్ వచ్చేసి హాట్ మజ్జిగ అన్నమాట, స్పైసీగా కొంచెం మజ్జిగ. సో ఈ రెండు ఈ సమ్మర్లో మనకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వచ్చేయండి. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఈ స్వీట్ లస్సీకి కావాల్సింది మెయిన్గా గడ్డ పెరుగు అయితే తీసుకోండి. మరీ పుల్లగా ఉండకూడదు. ఇలా గడ్డ పెరుగు అయితే తీసుకొని దీన్ని ఒక కప్ అయితే తీసుకున్నానండి. నేను మీకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత తగ్గట్టు అయితే తీసుకోండి. నేనైతే 1 కప్ అయితే గడ్డ పెరుగు తీసుకున్నాను. దాంట్లో ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ కానీ లేదు అంటే కూల్ వాటర్ అయినా పర్లేదండి. ఇవి వేసుకొని విస్కర్ ఉంటే విస్కర్తో కానీ, లేదు అంటే మజ్జిగ చిలికేది ఉంటుంది కదండి, మజ్జిగ చిలికే కవ్వంతోనైనా, ఇవి 2 లేవు అనుకోండి మిక్సీ జార్లో వేసైనా సరే మజ్జిగ మాదిరిగా మనము పల్చగా చిలుక్కోవాలన్నమాట. చూడండి, నాకు ఐస్ క్యూబ్స్ కరిగేసరికి ఈ మాదిరిగా లస్సీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్వీట్ లస్సీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదైతే నేను 2 గ్లాసుల్లోకి అయితే తీసుకున్నానండి. ఒకటి స్వీటు ఒకటి హాటు అని చెప్పాను కదా. దానికోసం అయితే 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్వీట్ లస్సీ కాబట్టి దాంట్లో నేనైతే 2 స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ వద్దనుకుంటే 1 స్పూనే షుగర్ వేయండి. సో షుగర్ వేసిన తర్వాత ఇది వచ్చేసి పాలపైన మీగడ అండి. దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టామనుకోండి మనకైతే వెన్న అయితే ఫామ్ అయిపోతుంది కదా. అది 1 స్పూన్ అయితే మనకు స్వీట్ లస్సీలో వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్లేవర్ వచ్చేసి. దీంట్లోనే మీకు కావాల్సి ఒక 2 ఇలాచీ కూడా దంచి వేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చలేదు అనుకోండి స్కిప్ చేసేయండి. సో దీంట్లోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, బాదాం, అవి చిన్నగా కట్ చేసి వాటినైతే మనకు ఎన్ని కావాలో అన్నైతే దాంట్లో వేసేసుకోండి. సో మనకైతే ఇప్పుడు స్వీట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హాట్ మజ్జిగ అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న ఆనియను, చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇవన్నీ అయితే వేసేసాను. వేసేసి ఒక్కసారి బాగా అయితే కలపండి. సో దాంట్లో షుగర్ అయితే వేసాను. కొంతమంది ఈ హాట్ మజ్జిగలో కూడా షుగర్ వేసుకుంటారంట. నాకైతే నచ్చదు కాబట్టి నేను వేయలేదు. మీకు కావాల్సితే వేసేసుకోవచ్చు. నేను దీంట్లో స్వీట్ లస్సీ చేశాను, ఇటు హాట్ లస్సీ చేశాను కదా. ఈ రెండిట్లో మీకు ఏది ఫేవరెటో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో ఈ సమ్మర్లో ఈ రెండిట్లో ఏది తాగినా పర్లేదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచి హెల్త్ డ్రింక్ అన్నమాట. సో చల్లగా ఇలాంటి రెసిపీస్ మన ఇంట్లోనే రెడీ చేసి మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి వావ్ అనకుండా ఉండలేరు కదా. సో మనం బయట కొనుక్కుంటే 1 గ్లాస్కి 40-50 రూపీస్ ఉంటుంది కదండి. ఆ 40-50 రూపీస్తోని పెరుగైతే తీసుకొచ్చుకొని ఈ విధంగా మనం ఇంట్లోనే ఎన్ని గ్లాసులైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి నేను తయారు చేసిన స్వీట్ లస్సీ హాట్ మజ్జిగ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.